హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం అక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి వచ్చేస్తారు. అప్పుడు ఆఫీసర్స్ వాళ్ళతో అడుగుతారు మీరెవరు అని. అప్పుడు ఆ అబ్బాయి అంటాడు నేను ఫోన్ తో కలవడానికి వచ్చాను. అప్పుడు ఆఫీసర్ అడుగుతాడు నీకు అతనితో ఎలాంటి రిలేషన్షిప్ ఉంది. అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నేను అతని మేనేజర్. అప్పుడు ఆ పోలీస్ వ్యక్తి అంటాడు అయితే మరి నేను నీ ఐడిని చెక్ చేయవచ్చా, సేఫ్టీ పర్పస్. రూమ్ లోపల డాక్టర్ ఫామ్ ని చెక్ చేయడానికి వస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది నా ఫ్రెండ్ యొక్క కండిషన్ ఎలా ఉంది. అప్పుడు డాక్టర్ అంటాడు ఇతని కండిషన్ ఫస్ట్ కంటే ఇప్పుడు బాగుంది. అప్పుడు మేనేజర్ అంటాడు ఇతను బెటర్ ఉంటే మరి ఇప్పటి వరకు ఎందుకు ఇతనికి స్పృహ రావడం లేదు. అప్పుడు డాక్టర్ అంటాడు నాకు దీని రీజన్ తెలియలేదు, మనం కేవలం మిరకల్ గురించే హోప్ చేయాలి. అప్పుడు అలా చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు మేనేజర్ అంటాడు నువ్వు ఇప్పటి వరకు ఇలానే పడుకొని ఉంటావు, ఫోమ్ ప్లీజ్ నిద్ర లేకు. అప్పుడు ఆ అమ్మాయి అంటుంది అందరూ అతను నిద్ర లేవాలని వెయిట్ చేస్తున్నారు కానీ సిచ్యువేషన్ అయితే చేంజ్ కావడం లేదు. కానీ అతను ఆ రోజు బస్ స్టాప్ మీదనే పడిపోయాడు. కానీ అప్పుడు మేనేజర్ అంటాడు ఇతనికి ఇప్పటి వరకు 15 days అయిపోయాయి, ఇప్పటి వరకు అతని కండిషన్ అలానే ఉంది ఫస్ట్ లాగానే. ఫస్ట్ అయితే మీడియా వాళ్ళు ఇతని న్యూస్ ని చాలా స్ప్రెడ్ చేశారు. సో అప్పుడు అమ్మాయి అంటుంది అయితే ఎవరికైనా తెలిసిందా ఇతను భూతో ఇలా చేశాడు అని. అప్పుడు మేనేజర్ చెప్తాడు పోలీస్ వాళ్ళ అంతా ఫోకస్ భూ మీద ఉండే, ఎందుకంటే ఎవిడెన్స్ చాలా స్ట్రాంగ్ ఉండే. అప్పుడు అమ్మాయి అంటుంది నీకు బిలీవ్ ఉందా ఫోమ్ ఇలా చేస్తాడు అని. కానీ అప్పుడు మేనేజర్ చెప్తాడు నేను బిలీవ్ చేయాలనుకోవడం లేదు, కానీ సిచ్యువేషన్ ని నేను నా కళ్ళతో చూసాను ఆ రోజు. అప్పుడు అమ్మాయి అంటుంది కానీ నువ్వు కొంత టైం వరకు అక్కడ లేకుండే, ఆ టైంలో ఏదైనా జరగవచ్చు. అప్పుడు మేనేజర్ అంటాడు అవును, అది ఎందుకంటే బో నాకు డ్రింక్స్ తీసుకురా అని చెప్పింది. అప్పుడు మేనేజర్ చెప్తుంటాడు ఎప్పుడైతే నేను రిటర్న్ వస్తుండేనో నేను అప్పుడు నేను ఒక బాడీ గార్డ్స్ ని చూసాను, ఆమెని చూడలేదు. అప్పుడు అమ్మాయి అంటుంది ఇప్పటి నుండి అయితే ఫోమ్ హాస్పిటల్లో ఉన్నాడు, నేను నానీని ఒకసారి కూడా ఇతనితో కలవడానికి వస్తూ చూడలేదు. అప్పుడు మేనేజర్ చెప్తాడు ఎవరు రావాలనుకుంటారు, వాళ్ళు రావడానికి భయపడుతున్నారు కావచ్చు, వాళ్ళు కేసులో నంబర్ 1 సస్పెక్ట్ అయితే ఉన్నారు కదా. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం నేనీని ఆమె చాలా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు ఆమె ఏ రోజు అయితే భూతో జరిగిందో ఆ ఇన్సిడెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఏ రోజు అయితే ఆమె భూని చంపేసిందో అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది నేనేం చేయలేదు. అప్పుడు ఆమె ఏడుస్తూ అరుస్తూ ఉంటుంది. అప్పుడు ఆమె బాడీ గార్డ్ వచ్చి చెప్తుంటాడు మా మాట వినండి, నేనే చెప్తుంది ఫోమ్ ఇది చేశాడు, నువ్వు చెప్పావు నువ్వు పోలీస్ వాళ్ళకి కాల్ చేసి అతన్ని అరెస్ట్ చేయిస్తావు అని. ఎందుకు పోలీస్ వాళ్ళు అతన్ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయలేదు. ఇప్పుడు వేరే బాడీ గార్డ్ వచ్చి ఆమెని ఓదారుస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం పర్ణవి కూడా బాస్ తో మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు బాస్ చెప్తుంటాడు ఎవరికి కూడా దీని గురించి ఏం తెలియదు. ఇప్పుడు పర్ణవి అంటుంది ఇదంతా నేను చూసుకుంటాను అని. తర్వాత మనం థైనాడ్ ని చూస్తాం, తను వాళ్ళ మదర్ తో మాట్లాడుతుంటాడు. అప్పుడు ఆమె అతని మీద కోప్పడుతూ ఉంటుంది నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు, నేను నీకు చెప్పాను కదా నువ్వు సైలెంట్ గా ఉండు అని, నువ్వు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చావు. అప్పుడు థైనాడ్ అంటాడు రిపోర్టర్స్ నాతో కొన్ని క్వశ్చన్స్ అడిగారు సో దానికి నేను ఆన్సర్స్ ఇచ్చాను. అప్పుడు పర్ణవి అంటుంది నెక్స్ట్ టైం నుండి నువ్వు ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వకు. అప్పుడు థైనాడ్ అంటాడు మీరు ఎందుకు భయపడుతున్నారు, దీంట్లో మనది ఎలాంటి చేయలేదు. అప్పుడు అతను ఫోన్ ని కట్ చేసేసి బ్లాండ్ హెయిర్ అబ్బాయితో మాట్లాడుతుంటాడు. అప్పుడు థైనాడ్ చెప్తుంటాడు ఆమె నన్ను ఎందుకు ఇంతలా కోపడింది, నేనైతే కేవలం ఇంటర్వ్యూవే ఇచ్చాను. అప్పుడు అబ్బాయి అంటాడు ఏం జరిగింది థైనాడ్. ఇప్పుడు థైనాడ్ చెప్తాడు ఇది దీనికంటే బ్యాడ్ అయ్యేది, ఒకవేళ ఇది నేను చెప్పేస్తే నేను కూడా ఈ ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది అని. అప్పుడు ఆ అబ్బాయి థైనాడ్ కి వాటర్ గ్లాస్ ఉన్న ఒక టాబ్లెట్ ఇస్తాడు. అప్పుడు అతను స్లోలీగా థైనాడ్ కి క్లోజ్ గా వచ్చి అతనికి కిస్ చేస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం కోమటం ఇంటికి వచ్చి వాళ్ళ మదర్ ని హక్ చేసుకుంటాడు. ఇప్పుడు పర్ణవి అంటుంది నువ్వు ఎలా ఉన్నావు, నేను లాంగ్ టైం నుండి చూడలేదు, నువ్వైతే చాలా హ్యాండ్సమ్ అయిపోయావు, నువ్వు వెళ్ళి షవర్ తీసుకో, దాని తర్వాత మనకు ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల్సి ఉంది. అప్పుడే థైనాడ్ వచ్చి అక్కడ కూర్చుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుంటారు. అప్పుడు పర్ణవి చెప్తూ ఉంటుంది ఇతను నా చిన్న కొడుకు పామ్ టాప్, ఇతను ఇప్పుడే గ్రాడ్యుయేట్ అయ్యాడు, డైరెక్టర్స్ ఇతన్ని కాస్ట్ చేయాలనుకుంటున్నారు, నిన్ననే వాళ్ళు నాకు కాల్ చేశారు. ఇప్పుడు కాంప్టమ్ చెప్తాడు మీరు నాకు చెప్పలేదు. అప్పుడు పర్ణవి అంటుంది ఇదైతే నీ గురించి సర్ప్రైజ్ ఉండే సో అందువల్లనే నేను నీకు ఇది ఇప్పటి వరకు చెప్పలేదు. ఇటువైపు మనం ఒక మేనేజర్ ని కాంప్టమ్ తోని చూస్తాం, ఆమె అతన్ని డైరెక్టర్ తో ఇంట్రడ్యూస్ చేయించడానికి తీసుకొస్తుంది. అప్పుడే మనం చూస్తాం అక్కడ లిటిల్ ఒక అబ్బాయితో వస్తాడు. ఇప్పుడు కాంప్టమ్ అతనితో అంటాడు నువ్వు ఎలా ఉన్నావు. అప్పుడు లిటిల్ అంటాడు నువ్వు రిటర్న్ వచ్చేసావా.
అప్పుడు లిటిల్ తో ఉన్న వేరే అబ్బాయి అంటాడు, మీ ఇద్దరికి పరిచయం ఉందా? అప్పుడే కాంప్టాప్ తోని వచ్చిన ఆ అమ్మాయి ఆమె వచ్చి కార్డ్ అడుగుతుంది. ఆమె పేరు నోకోయ్ ఉంటుంది. అప్పుడు ఆమె లిటిల్ ఉన్న అబ్బాయిని చూసి ఆమె అంటుంది, సో నేను ఆలోచిస్తూ ఉండే మీరెవరు అని. ఇది నువ్వు నాక్రోక్, నువ్వెవరినైనా ఆడిషన్ కి తీసుకొచ్చావా? అప్పుడు నాక్రోక్ అంటాడు, నేను ఇంత త్వరగా వెళ్ళను, నేను మిమ్మల్ని లోన్లీగా ఫీల్ అవ్వనివ్వను. అప్పుడు నోకోయ్ అంటుంది, నేను లోన్లీగా లేను, నా దగ్గర అందరూ చాలా మంచి అబ్బాయిలు ఉన్నారు, నీలాంటి బ్యాడ్ మెంబర్స్ కాదు. ఎలాగైతే వెళ్లిపోయి వేరే వాళ్ళని చంపేసినట్టు నువ్వు నా టెన్షన్ తీసుకోకు. అప్పుడు నాక్రోక్ అంటాడు, నువ్వు కేర్ఫుల్ గా ఉండు, నీ నాలుకైతే చాలా పెద్దగా ఉంది, సో మేబీ ఎవరైనా నిన్ను చంపేస్తారేమో కావచ్చు. ఇప్పుడు నకోయ్ అంటుంది, నువ్వు ఇలాగా మాట్లాడకు, సో నువ్వు ఇప్పటి నుండి కేర్ఫుల్ గా ఉండు, నీకు ఎలాంటి ప్లేస్ లేదు ఈ ఇండస్ట్రీలో, పువ్వు కూడా ఇప్పుడు లేదు నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి. వాళ్ళ గొడవ తర్వాత లిటిల్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కాంప్టాప్ వాళ్ళ ఫస్ట్ ఆడిషన్ గురించి ఆలోచిస్తుంటాడు. డైరెక్టర్ వాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్స్ రోల్ ని యాక్ట్ చేయడానికి చెప్పాడు. సో దాంట్లో ఒకరికి సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుంది, దేంతోనైతే వేరే వాళ్ళకి ఛాన్స్ దొరకడానికి. ఇప్పుడు వాళ్ళ లైన్స్ ని చెప్తుంటారు. అప్పుడు లిటిల్ అతను చెప్తాడు, ఏమైంది, నువ్వు ఇంత నైట్ లో నన్ను పిలిచావు, ఏమైనా జరిగిందా? ఇప్పుడు కాంప్టాప్ అంటాడు, లేదు, నేను కేవలం వాక్ కి వెళ్ళాలనుకున్నాను, నేను ఇంట్లో కూర్చొని బోర్ అయిపోయాను. అప్పుడు లిటిల్ అంటాడు, నువ్వు ఎప్పుడైతే డ్రా చేస్తూనే ఉంటావు. కాంప్టాప్ చెప్తాడు, నేను వెళ్ళాలనుకోవడం లేదు. అప్పుడు లిటిల్ అడుగుతాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అప్పుడు కాంప్టాప్ చెప్తాడు, నేను అబ్రాడ్ స్టడీ కోసం వెళ్తున్నాను, సో నేను కోరుకుంటున్నాను నువ్వు కూడా నాతో పద. అప్పుడు లిటిల్ అంటాడు, నేను రాను, నా ఫ్యామిలీ దగ్గర అంత డబ్బు లేవు. అప్పుడు కాంప్టాప్ చెప్తాడు, నువ్వు వర్క్ స్టడీ రెండు కలిసి చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. లిటిల్ అంటాడు, నేను రాను, నువ్వే వెళ్ళిపో. అప్పుడు కాంప్టాప్ చెప్తాడు, ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే నేను కూడా వెళ్ళను. అప్పుడు లిటిల్ అంటాడు, కానీ ఇదైతే నీ డ్రీమ్ కదా, సో దీంతో నాకేం సంబంధం? అప్పుడు కాంప్టాప్ చెప్తాడు, మనం ప్రామిస్ చేసాము, అదైతే మనం ప్రామిస్ చేసుకున్నాము, అది నువ్వు మర్చిపోయావా? అప్పుడు లిటిల్ అంటాడు, ఏంటి, నేను ఇలాంటి ఏదైనా ప్రామిస్ చేశానా? అప్పుడు కాంప్టాప్ అంటాడు, నువ్వు ఇది ఏమంటున్నావు? నేను ఎప్పుడు కూడా మన ప్రామిస్ ని మర్చిపోలేదు, ఆ రోజు నుండి ఇప్పటి వరకు నువ్వు నాతో పద. అప్పుడు లిటిల్ అంటాడు, అయితే నువ్వు మర్చిపో, ఎందుకంటే ఇలా ఇప్పుడు కూడా జరగదు, నా ఫీలింగ్స్ నీ గురించి చేంజ్ అయిపోయాయి, నా లైఫ్ నుండి దూరం అయిపో. ఇటువైపు కాంప్టాప్ ఏడుస్తూ వెనకాల నుండి హక్ చేసుకుంటాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, నేను నిన్ను వెళ్ళనివ్వను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను చాలా ఎక్కువ, నాకు కూడా నమ్మకం ఉంది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని. అప్పుడు డైరెక్టర్ అంటాడు, మీరు చాలా బాగా యాక్ట్ చేశారు, కానీ ఈ రోజు నేను కేవలం ఒక పర్సన్ ని మాత్రమే సెలెక్ట్ చేయగలను. అప్పుడు లిటిల్ అంటాడు, కానీ మీరైతే ఇద్దరు యాక్టర్స్ ని సెలెక్ట్ చేయాలనుకున్నారు కదా. కానీ డైరెక్టర్ అంటాడు, ఈ రోజు కేవలం నేను ఒక్కరినే సెలెక్ట్ చేస్తాను. అప్పుడు లిటిల్ అంటాడు, సరే మీరు ఒకవేళ ఒకరినే సెలెక్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు. అప్పుడే కాంప్టాప్ చెప్తాడు, ఒకవేళ మీకు అనిపిస్తుంటే నేను బాగా యాక్ట్ చేశాను అని, అప్పుడు మీరు నన్ను సెలెక్ట్ చేయొచ్చు, నేను వర్క్ గురించి పూర్తిగా రెడీ అయి ఉన్నాను. అప్పుడు డైరెక్టర్ అంటాడు, మరి నీ ఫ్రెండ్ సంగతి ఏంటి? ఇప్పుడు కాంప్టాప్ చెప్తాడు, మేబీ అతను వర్క్ కి రెడీ లేడు కావచ్చు, కానీ నేను డెఫినెట్ గా రెడీగా ఉన్నాను. సో ఇక్కడ లిటిల్ కాంప్టాప్ వైపు చూస్తూ ఉంటాడు. ఇటువైపు డైరెక్టర్ యొక్క అసిస్టెంట్ చెప్తాడు, ఇతను పర్ణవి యొక్క కొడుకు. సో ఇక్కడ మనం ప్రెసెంట్ లో చూస్తాం. సో ఇక్కడ కాంప్టాప్ తన జ్ఞాపకాల నుండి బయటికి వచ్చి లిటిల్ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళు లిటిల్ ని పిలుస్తారు. అప్పుడు లిటిల్ లోపలికి వెళ్ళిపోతాడు. సో అక్కడ అతని ఫోటో షూట్ జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫోమ్ ని. సో అతని ఫ్రెండ్ అతని బాగోగులు చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆమెకి కాల్ వస్తుంది. అప్పుడు ఆమె ఫోన్ లో మాట్లాడుతూ ఆమె చెప్తూ ఉంటుంది, అతని కండిషన్ సేమే ఉంది ఫస్ట్ లాగాని, సో నేను షూర్ గా లేను, అతను ఎప్పటి వరకు ఇలానే ఉంటాడు. సో ఇక్కడ మనం చూస్తాం, మనం టైం లోకి వచ్చేస్తాము. సో ఇక్కడ పార్క్ చెప్తుంటాడు, ఇతనికి 1 డే అయిపోయింది ఇలానే పడుకొని ఉంటూ, ఇతను ఎప్పుడు లేస్తాడు? క్రిస్ ఇతని గురించి చాలా టెన్షన్ లో ఉన్నాడు. ఇలాగా నేను ఎప్పుడు కూడా అతన్ని ఇలా చూడలేదు. సో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ గా ప్యూ సరే అని చెప్తుంటాడు. సో అప్పుడు పార్క్ చెప్తుంటాడు, నువ్వు దేనికంటే ఎక్కువగా ఏం చెప్పలేవా? అప్పుడు ప్యూ అంటాడు, సరే. అప్పుడు పార్క్ చెప్తాడు, ఎప్పుడైతే మనం రూమ్ లోకి మళ్ళీ వెళ్ళిపోతామో అప్పుడు నువ్వు నాతో పారిపోలేవు. సో అప్పుడు మనం చూస్తాం ఫోమ్ నిద్రలేస్తాడు. అప్పుడు బ్యూ చెప్తుంటాడు, నీకు ఆల్ ఆఫ్ సడన్ గా ఏమైంది? క్రిస్ నీతో ఏమైనా చేశాడా? అప్పుడు ఫోమ్ చెప్తాడు, ఏమైంది? అప్పుడు బ్యూ చెప్తుంటాడు, క్రిస్ చెప్పాడు నువ్వు ఆల్ ఆఫ్ సడన్ గా పడిపోయావు అని. సో ఎప్పుడైతే మేము అంబులెన్స్ ని పిలిచామో అప్పుడు వాళ్ళు చెప్పారు నువ్వు కేవలం పడుకొని ఉన్నావు అని. సో ఎప్పుడైతే మేము నీకు ట్రై చేసామో లేపడానికి, కానీ నువ్వు లేవలేదు డే మొత్తం. అప్పుడు పార్క్ చెప్తాడు, డే మొత్తం నిన్ను క్రిస్ చూసుకున్నాడు. సో కొంచెం టైం ముందే అతను పడుకున్నాడు. సో మేబీ అతను అలసిపోయాడు కావచ్చు. అప్పుడు బ్యూ చెప్తాడు, నువ్వు మేల్కొన్నావు కదా, ఇప్పుడు మేము వెళ్తాము. అప్పుడు పార్క్ చెప్తాడు, ఎప్పుడైతే క్రిస్ మేల్కొంటాడో
మాకు చెప్పేసాయి. సో మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు వాళ్ళిద్దరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. సో అప్పుడే మనం చూస్తాం కొంచెం టైం తర్వాత క్రిస్ కూడా నిద్రలేస్తాడు. అప్పుడు క్రిస్ లేచి అంటాడు, నువ్వు మేల్కొన్నావా? సో ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నువ్వు పెయిన్ గా ఫీల్ అవుతున్నావా? ఎక్కడైనా నేను ఎంతలా వరి అయ్యాను, నేను నీ గురించి ఇంకా నీకేమైనా తెలుసా? అప్పుడు ఫోమ్ అంటాడు, నేను బాగున్నాను. అప్పుడు క్రిస్ అంటాడు, నువ్వు షూర్ గా ఉన్నావా? అప్పుడు ఫోమ్ ఆల్ ఆఫ్ సడన్ గా క్రిస్ ని కిస్ చేస్తాడు. ఇప్పుడు అతను చెప్తాడు, చూసావా నేను బాగున్నాను. ఇప్పుడు క్రిస్ అంటాడు, ఇప్పుడు నువ్వు గేమ్స్ ఆడుతున్నావు. ఇప్పుడు ఫోమ్ అంటాడు, లేదు నేను ఆడడం లేదు, ఎందుకు నీకు ఎలాంటైనా డౌట్ ఉందా? అలా చెప్పేసి అతను క్రిస్ ని కిస్ చేస్తుంటాడు. అప్పుడు ఫోమ్ అంటాడు, ఇప్పుడు నీకు నమ్మకం కలిగిందా? అప్పుడు క్రిస్ అంటాడు, హా ఇప్పుడు నాకు నమ్మకం కలిగింది. ఇటువైపు అప్పుడే క్రిస్ ఫోమ్ ని మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు. సో అప్పుడు వాళ్ళ రొమాన్స్ ఇది చాలా సేపు నడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మనం వాళ్ళ పాస్ట్ సీన్ ని చూస్తాం. ఇప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, ఇది ఎవరి ఫోటో? ఇప్పుడు క్రిస్ చెప్తుంటాడు, ఈమె నా మామ్. అప్పుడు ఫోమ్ చెప్తాడు, అయితే ఆమె మనతో లేదా? అప్పుడు క్రిస్ చెప్తాడు, లేదు ఆమె చనిపోయింది. కానీ అప్పుడే క్రిస్ వాళ్ళ నాన్న అక్కడికి వచ్చి అతను అంటాడు, మీరేం చేస్తున్నారు? మీ సిస్టర్ ఎక్కడుంది? అప్పుడు క్రిస్ అంటాడు, నాకు తెలియదు, నేను నా హోంవర్క్ చేస్తున్నాను. అప్పుడు వాళ్ళ డాడ్ చెప్తాడు, ఇతను ఎవరో నీ ఫ్రెండా? అప్పుడు క్రిస్ అంటాడు, హా మేము ఇద్దరం స్టడీ చేస్తున్నాము. అప్పుడే మనం చూస్తాం వాళ్ళ నాన్న వాళ్ళకి ఒక లేడీతో ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతను చెప్తుంటాడు, ఈమె ఇప్పటి నుండి మనతోనే ఉంటుంది, ఇప్పుడు ఈమె మన ఫ్యామిలీ ఒక పార్ట్. అప్పుడు క్రిస్ ఆమెని ఆంటీ అని పిలుస్తాడు. అప్పుడు ఆ లేడీ క్రిస్ దగ్గరికి వచ్చి, నువ్వు నన్ను మామ్ అని పిలవచ్చు అని అంటుంది. అప్పుడు క్రిస్ అంటాడు, కేవలం నాకు ఒకరే మదర్ ఉన్నారు. అలా చెప్పేసి అతను అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సో ఇక్కడ ప్రెసెంట్ లో మనం చూస్తాం ఫోమ్ క్రిస్ తో అంటాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నీకు తెలుసా ఫ్యూచర్ లో మనం ఇద్దరం ఒకరిని మరొకరం చాలా ఇష్టపడతాము. ఇప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నువ్వు ఏమైనా చేయడానికి రెడీగా అయ్యేవాడివి, దీంతోనైతే నేను యాక్టర్ కావడానికి, నా డ్రీమ్ ని పూర్తి చేయడానికి. అప్పుడు క్రిస్ అంటాడు, రియల్ గానా నేను నీ గురించి ఇంతలా చేశానా? అప్పుడు ఫోమ్ అంటాడు, నీకు తెలియదు, నేను కూడా నీలాగానే చాలా సఫర్ అయ్యాను. నేను యాక్టర్ కావడానికి నా డ్రీమ్ కూడా పూర్తయిపోయింది, కానీ దీనికి ఎలాంటి మీనింగ్ లేదు ఒకవేళ నువ్వు నా తోడుగా లేకుంటే. ఇప్పుడు క్రిస్ అంటాడు, నేను కూడా నిన్ను నా దగ్గర అలానే ఉంచుకోవాలనుకుంటున్నాను ఎలాగైతే నువ్వు. అప్పుడు క్రిస్ అంటాడు, నేను రేపు మా డాడ్ తో కలవడానికి వెళ్తున్నాను, ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. అప్పుడు ఫోమ్ అంటాడు, త్వరగా వచ్చేసాయి, నేను నిన్ను మిస్ అవుతాను. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బ్యూ, క్రిస్, ఫోమ్ ని. అప్పుడు క్రిస్ చెప్తుంటాడు, మీ ఇష్టమైనది మీరు ఆర్డర్ చేయండి, ఈ రోజు నా తరపున ట్రీట్. అప్పుడు బ్యూ చెప్తుంటాడు, నాకు తెలుసు మీరిద్దరు కలిసి లంచ్ చేయాలనుకుంటున్నారు, సో నెక్స్ట్ టైం నుండి మీరు నన్ను ఇన్వైట్ చేయకండి. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం బ్యూ ఇటువైపు తన ల్యాప్టాప్ లో చాలా స్ట్రెస్ గా ఏమో చేస్తుంటాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం క్రిస్ వాళ్ళ డాడ్ తో కలవడానికి వెళ్తాడు. సో అప్పుడే అక్కడ ఒక చిన్న అమ్మాయి వస్తుంది. అప్పుడు క్రిస్ ఆమెని ఎత్తుకొని అతను అంటాడు, నేను నిన్ను ఎంతలా మిస్ అయ్యాను, నువ్వైతే చాలా పెద్దగా అయిపోయావు. ఇప్పుడు ఆమె చెప్తుంది, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు క్రిస్ వాళ్ళ నాన్న అంటాడు, నువ్వు బాగున్నావా? అప్పుడు క్రిస్ అంటాడు, హా నేను బాగున్నాను, మీరు చెప్పండి మీరు బాగున్నారా? అప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, నేను టోటల్ గా ఫైన్ గా ఉన్నాను. ఇటువైపు క్రిస్ ప్యాన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంటాడు. ఇటువైపు క్రిస్ వాళ్ళ నాన్న ప్యాన్ తో అంటాడు, నువ్వు ఇతన్ని ఇక్కడికి తీసుకొచ్చావు, ఇది చాలా బాగైంది. సో నీకు తెలుసు ఇతను ఎక్కడ ఉండేను? అప్పుడు ప్యాన్ వాళ్ళ నాన్న అంటాడు, వీళ్ళిద్దరూ కలిసి ఉండబట్టి చాలా టైం అయిపోయింది, ఇప్పుడు మీరు మ్యారేజ్ చేసుకోండి. సో ఇటువైపు క్రిస్ ఫోన్ లో మాట్లాడడానికి బయటికి వచ్చేస్తాడు. అప్పుడు క్రిస్ చెప్తుంటాడు, నేను మీతో ఒకటి చెప్పాలనుకున్నాను, సో నేను వర్క్ నుండి కొంచెం టైం వరకు దూరంగా ఉండాలనుకుంటున్నాను. అప్పుడు బాస్ చెప్తుంటాడు, కొత్త వాళ్ళు డాటాని కాపీ చేస్తున్నారు, వాళ్ళ స్టైల్ తోనే ఇంకా హ్యాక్ కూడా చేస్తున్నారు మన ఆర్గనైజేషన్ యొక్క డాటాని, వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ ని తీసుకున్నారు. ఇప్పుడు క్రిస్ అంటాడు, ఏంటి? కానీ అతను చెప్తుంటాడు, టెన్షన్ తీసుకోకు, ఇప్పుడు మొత్తం కంట్రోల్లోనే ఉంది, సో నువ్వు తెలుసుకోవాలి అతను ఎవరో, ఇంకా ఏదైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకున్నారో దాన్ని నువ్వు డిస్ట్రాయ్ చేయాలి, సో వాళ్ళని వదిలిపెట్టుకు, ఏదైతే వాళ్ళు చేశారో ఇదంతా, సో నా నిఘా మొత్తం నీ మీదనే ఉంది, సో నువ్వేం తప్పు చేయకు. అప్పుడు క్రిస్ ఫోన్ పెట్టేసి అతను చెప్తాడు, ఈ ఫోమ్. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం ఫోమ్ ని ఎక్సర్సైజ్ చేస్తూ. అప్పుడు బ్యూ ఫోమ్ రూమ్ లోకి వస్తాడు. అప్పుడు ఫోమ్ అంటాడు, క్రిస్ నువ్వైతే చాలా త్వరగా వచ్చేసావు, అయితే నువ్వు నన్ను మిస్ అవుతున్నావు కావచ్చు. అప్పుడు బ్యూ చెప్తుంటాడు, ఎవరిని మిస్ అవుతున్నారు? అప్పుడు ఫోమ్ అంటాడు, ఇది నువ్వా బ్యూ? అప్పుడు బ్యూ చెప్తాడు, నీకేమనిపించింది నేను ఎవరు అని?
అప్పుడు ఫోమ్ అంటాడు, నువ్వు ఇక్కడ ఏం చేయడానికి వచ్చావు? అప్పుడు బ్యూ చెప్తూ ఉంటాడు, నేను ఆ పెన్ డ్రైవ్ గురించి మాట్లాడడానికి వచ్చాను. అప్పుడు ఫోమ్ చెప్తుంటాడు, నేను దాంట్లో ఇప్పుడు ఇంట్రెస్ట్ గా లేను. అప్పుడు అతను చెప్తుంటాడు, చూడు ఇందులో ఏముందో, ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ దాగి ఉంది. సో దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.